అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందన. ఈవేళ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. మన తెలుగు ప్రజలందరికైతే ఒక గుడ్ ఆపర్చునిటీ అనమాట. గ్రామీణ వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ అండి. ఇది అంగరు జాబ్ నోటిఫికేషన్ అనమాట. అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ అండి. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. అదేవిధంగా నో ఎగ్జామ్, నో ఫీ అనమాట. 30,000 శాలరీ అనమాట మనకి. సో మంచి జాబ్స్. సో ఈ జాబ్ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో క్వాలిఫికేషన్ ఏముంటుంది, అదేవిధంగా ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకైతే నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు ఈ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఒక గొప్ప ఆపర్చునిటీ అనేది అయితే చెప్పవచ్చు అనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలనేది క్లారిటీగా మీకు షేర్ చేస్తాను. సో అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ మీద తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వ్యవసాయ రంగంలో ఎవరైతే జాబ్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇది ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకి అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి పీడిఎఫ్లో ఇచ్చినారు. 6 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో మంత్లీ శాలరీ చూసుకుంటే మనకి 30,000 శాలరీ అనమాట ఇస్తారు. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అండి. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అనమాట మనకైతే సెలెక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ పరీక్షలు, ఆన్లైన్ అప్లికేషన్స్, అదేవిధంగా ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది ఏముండదనమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ బేస్ చేసుకొని అయితే మనకి జాబ్స్కి అయితే మనకి సెలెక్ట్ చేస్తారు. సో ఏఎన్జిఆర్ఏయు అంటే ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అనమాట. సో ఇది ఒక వ్యవసాయ విద్యాలయం. ఈ సంస్థ ద్వారా అనమాట మనకి క్షేత్రస్థాయిలో రైతులకు నేరుగా సహాయం చేసే అవకాశం అయితే పొందుతారనమాట. సో టోటల్ వేకెన్సీ 6. మనకి జాబ్ లొకేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కేవీఆర్ బనావసి కర్నూలు డిస్ట్రిక్ట్, ఆర్ కేవీకే కొండెంపూడి విశాఖపట్నం డిస్ట్రిక్ట్, నెక్స్ట్ కేవీకే రాష్ట్ర కుటుంబై విజయనగరం డిస్ట్రిక్ట్, కేవీకే ఉత్తుకూర్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. సో మనకి ఎమ్మిగనూర్ ఆంధ్రప్రదేశ్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి కేటగిరీ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది వ్యవసాయం సంబంధించింది. కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకి వాకిన్ ఇంటర్వ్యూ త్రూగా ఉంటుంది. నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.angrau.ac.in మనం లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే మనకి టోటల్ డీటెయిల్స్ అనేవి తెలిసిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇవి యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టుల గురించి అనమాట. మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మనం ఇందులో చేయవలసిన పనులు ఏంటంటే వ్యవసాయ పరిశోధన కార్యక్రమాలు సాయం చేయడం, అదేవిధంగా రైతులకు మెరుగైన సాగు పద్ధతులు నేర్పడం, డేటా సేకరణ మరియు నివేదికలు తయారు చేయడం, విశ్వవిద్యాలయ నిపుణులతో కలిసి పనిచేయడం అలాంటి పనులనే ఉంటాయి. అదేవిధంగా మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఐసీఆర్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 4 సంవత్సరాల వ్యవసాయ శాస్త్రంలో బ్యాచులర్ డిగ్రీ అయితే తప్పనిసరి అనమాట. ఇక్కడ మనకి చూడండి, మినిమం 55% మార్కులు అయితే మనకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి. ఇంకా ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఎంఎస్సీ అగ్రికల్చర్, అదేవిధంగా ఫీల్డ్ ఎక్స్టెన్షన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఎమాల్యుమెంట్స్ చూసుకుంటే 30,000 పర్ మంత్. కన్సాలిడేటెడ్ మనకి శాలరీ చూసుకుంటే 30,000 ఇస్తున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 45 ఇయర్స్ వరకు అనమాట మనకు ఛాన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ ఎక్స్టెన్షన్ కూడా మనకి ఉంటుంది. ఇది టోటల్ కాంట్రాక్ట్ బేసిస్ అని మీకు ముందే నేను చెప్పాను. ఇది 11 మంత్స్ అనమాట. సో ఇలా చేసుకుంటే ఇది ఒక మంచి విశ్వవిద్యాలయం కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ విధంగా మనం ఫర్దర్గా ఎక్కడైనా అప్లై చేసుకోవడానికి మనకి ప్రిఫరెన్స్ కూడా మనకి ఫస్ట్ అనమాట ఇస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వాకిన్ ఎంట్రీ అనమాట. మనకు 5/8/2026 అయితే నిర్వహిస్తారు. ఎక్కడ అనుకోనంటే కేవీకే బెనారస్ at 10 AM for selection of 6 members of young professional. 1 for the project entail expansion of activities for biotech Kisan Hub in aspirational district Kadapa, Vijayanagaram and Visakhapatnam in Andhra Pradesh phase 2. ఓకేనా ఫ్రెండ్స్. ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పనిసరిగా మీరైతే అప్లై చేసుకోండి. టోటలీ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట.
సో, మనం ఎక్స్‌పీరియన్స్ కోసం అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆల్రెడీ మీకు చెప్పాను వాక్-ఇన్ ఇంటర్వ్యూ త్రూగా అనేది ఉంటుంది. మనకైతే రిటన్ ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. మనకి ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే మన విద్యా అర్హతలు, అదేవిధంగా వ్యవసాయం పట్ల మనకున్న పరిజ్ఞానం ఏంటి, మన పని నైపుణ్యాన్ని బట్టి అయితే సెలెక్ట్ చేస్తారు. సో, సెలెక్ట్ అయిన వాళ్ళకైతే వెంటనే నియమిస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఏఎన్‌జీఆర్‌ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళనమాట. నోటిఫికేషన్‌ని పీడీఎఫ్ అంటే నోటిఫికేషన్ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫార్మ్ అనమాట మనం పూర్తిగా నింపి, చదివి దానిలో ఏమేమి మనకు అడిగారో అవన్నిటిని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు కూడా తయారు చేసుకోవాలి. ఐడీ ప్రూఫ్, విద్యార్హత సర్టిఫికేట్, నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళాలనమాట. ఇంటర్వ్యూ రోజు నిర్ణయించిన సమయానికి ముందే మనం ఉంటే అన్నిటికీ మనకి బెనిఫిట్స్ అనమాట ఉంటాయి. సో, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనం నోటిఫికేషన్ మనకి 4/29లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. వాక్-ఇన్ ఇంటర్వ్యూ చూసుకుంటే 5 నెల 8దో డేట్‌న అవుతుంది. ఎక్కడ నిర్వహిస్తారంటే ఎమ్మిగనూర్, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకేనా. సో, డిగ్రీ చేసిన వాళ్ళు పూర్తిగా అర్హులు ఈ జాబ్స్‌కి. అదేవిధంగా ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే వీడియోని షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.